హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ పూర్తిగా చూసుకున్నట్లయితే 4 రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు అర్హులైతే వేకెన్సీస్ అనేది చూడకండి, ఇక్కడ శాలరీ చూడండి, అలానే చాలా మంచి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్హత అయితే ఉంటుందండి. మరి పూర్తి వివరాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు కానీ వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు పీడిఎఫ్ అనేది కూడా దొరుకుతుంది, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏదన్నా డౌట్ ఉంటే కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి వచ్చినట్లయితే ఇది మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగిందండి. ఓకే, అంటే ఒక రీసెర్చ్ సెంటర్ ఉంటుంది, అందులో ఇక్కడ వేకెన్సీస్ అనేది తీసుకుంటున్నారు. పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్కు టోటల్గా ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ జనరల్ పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. 35,400 బేసిక్ పే ఉంటుంది. 1,12,400 వరకు ఇక్కడ మీకు లెవెల్ 6లో శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టెనోగ్రాఫర్ అనగా ఒక రకంగా క్లర్క్ జాబ్స్ ఉంటాయి. ఇక్కడ 2 జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే అంటే అప్పర్ డివిజన్లో క్లర్క్, అలానే లోయర్ డివిజన్ క్లర్క్ అనేది కూడా ఇక్కడ 2 రకాలుగా ఇక్కడ మీకు క్లర్క్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 19,900 ఇక్కడ బేసిక్ పే అనేది ఉంటుంది లోయర్ డివిజన్ క్లర్క్కి, అలానే మనకు అప్పర్ డివిజన్ క్లర్క్కి 25,500 వరకు ఇక్కడ శాలరీ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత ఇది మనం కానీ చూసుకుంటే లాస్ట్ డేట్ అనేది మనకు అంటే 4/3 అంటే మార్చి మనకు 4వ తేదీ వరకు అయితే ఇక్కడ అప్లై అనేది మీరు ఆన్లైన్లో అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా అండి మనకు రెగ్యులర్ పోస్టు, చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ మనం కానీ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఇది రెగ్యులర్ పోస్ట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ మనకు ఇది ఏమిటంటే మినిస్ట్రీ ఆఫ్ మనకు ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత మనకు ఇక్కడ వేకెన్సీస్ సంబంధించి అంటే ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలని ఇక్కడ మీకు తెలియజేయడం జరిగిందండి. ఓకే, అంటే మనకు పోస్ట్ పేరేంటి, ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ ఎన్ని ఉంటాయి, ఆ తర్వాత మనకు క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మినిమం మీకు బ్యాచులర్ డిగ్రీ అనేది ఎన్ని డిసిప్లిన్లో కూడా మీరు చేసి ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే ఇంగ్లీషు, అలానే మనం చూసుకుంటే హిందీ అనేది స్పీడ్ అనేది టైపింగ్ అనేది మీకు వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. ఎంఎస్ ఆఫీసు పవర్ పాయింట్ మీకు వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్లో మనకు అందులో క్వాలిఫై అయ్యడానికి రిటర్న్ టెస్ట్లో జనరల్ పర్సన్స్కి 50% అనేది వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ 50% అనేది మీకు వచ్చి ఉండాలి. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి మనం చూస్తే 40% ఉండాలి. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏమిటంటే ఫ్రెండ్స్ టైం ఇస్తారు, ఆ టైమింగ్లో మీకు ఇక్కడ టైపింగ్ అనేది చేయాల్సి వస్తుంది. 30 లోపల వాళ్ళ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. పర్సనల్ అసిస్టెంట్ అనగా మనకి ఏమిటంటే ఒకరి దగ్గర పిఏ లాగా పని అనేది చేయాల్సి వస్తుందండి. నెక్స్ట్ మీరు కానీ చూస్తున్నట్లయితే స్టెనోగ్రాఫర్ జాబ్స్కి మనకు 25,500 మనకు బేసిక్ పే అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ పర్సన్స్కి ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కేవలం 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో టైపింగ్ అనేది కూడా మనకు 40 per minute అనేది ఇక్కడ మీరు టైపింగ్ అనేది చేయాలని. ఓకేనండి, అంటే మీకు 80 మనకు వర్డ్స్ అనేది ఇక్కడ మీరు టైపింగ్ అనేది చేయాలి per minute. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ టు సేమ్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అనేది రిటర్న్ టెస్ట్లో 50% వచ్చిన వాళ్ళు జనరల్ పర్సన్స్కి ఈబిల్స్ ఓబీసీ వాళ్ళకి తీసుకుంటారు. ఆ తర్వాత 40% ఉన్న వాళ్ళకి ఇక్కడ క్వాలిఫై అనేది అవ్వాలి ఫస్ట్ అనేది. మళ్ళీ ఆ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్గా ఇక్కడ మీకు సెలక్షన్ అనేది ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ మనకు అప్పర్ డివిజన్ క్లర్క్కి ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఇక్కడ మేము తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ మనకి ఎప్పుడైతే టైపింగ్ స్పీడ్ అనేది మీకు చెక్ చేస్తున్నారు, కానీ ఎలాంటి సర్టిఫికేట్ అనేది అడగడం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత టైపింగ్ అనేది కూడా ఫ్రెండ్స్ 1 month మీరు వెళ్ళారంటే మీకు ఈజీగా అనేది టైపింగ్ కూడా వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు. అంటే సిన్సియర్గా మీరు 1 month మీ అంతటా మీరు నేర్చుకోవడానికి ట్రై చేస్తే టైపింగ్ అనేది చాలా స్పీడ్గా అనేది వస్తుంది. చాలా సెంటర్స్ కూడా ఉంటాయి విలేజెస్లో, అక్కడ వెళ్ళి టైపింగ్ నేర్చుకోండి. ఆ తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ కూడా అక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తారు. సర్టిఫికేట్ మీరు అక్కడ ఇవ్వచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఎక్కడ మీకు సర్టిఫికేట్ అవ్వాలని ఇవ్వలేదు, ఓన్లీ ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్లో అడుగుతున్నారు. ఆ స్పీడ్ అనేది మిమ్మల్ని స్కిల్ టెస్ట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. అందులో మీరు క్వాలిఫై అయిపోయినట్లయితే అలానే రిటర్న్ ఎగ్జామ్లో 50% అంటే 50 మార్కులు వచ్చినా కూడా ఇక్కడ మీరు తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, ఆ తర్వాత 27 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్. ఓకే, ఇక్కడ మనం కానీ చూసుకుంటే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ 35 words అనేది ఇక్కడ మీరు per minute ఇక్కడ మీరు చేయాల్సి వస్తుంది తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఇందులో సేమ్ టు సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే స్కిల్ టెస్ట్ అనేది పాస్ అయ్యి ఉండాలని తెలియజేస్తున్నారు. అప్లై మనం కానీ చూసుకుంటే ఈ ఎప్సల్ వెబ్ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఇక్కడ 300 అనేది అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఆ ఫీజు అనేది కూడా లేదండి. ఓకే, నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ బట్టి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాలు 30+ మీరు కానీ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అలానే ఓబీసీ వాళ్ళు అప్లై కానీ చేసుకుంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సన్స్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అదర్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ మీకు ఉంటాయండి. అంటే మనకు చూసుకున్నట్లయితే రూమ్ అలవెన్సెస్ కానీ, ఆ తర్వాత మనకు డిఏ కానీ, అలా
చాలా అలవెన్సెస్ అనేది ఉంటాయి, అవన్నీ కూడా మీకు వర్తిస్తాయని తెలియజేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఎప్సల్ వెబ్ పేజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎప్సల్ వెబ్ పేజెస్ కావచ్చు. ఆ తర్వాత కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే మన ఛానల్లో ఉన్నాయండి. ఆ తర్వాత కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ డైలీ రెగ్యులర్గా ఎక్కడ రిలీజ్ అయినా కూడా సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, అలానే మనకు లోకల్ ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ అనేది చేస్తున్నాను. అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్